నమస్కారం. తెలంగాణలో వివిధ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, తాజా వార్తల గురించి మన విలేకరులు ఎప్పటికప్పుడు అందిస్తున్న నివేదికలు వింటున్నాం. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా నుంచి మన విలేకరి గోకులం రవికుమార్ యాదవ్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే రవికుమార్ గారు. నమస్తే మేడం. చెప్పండి, మహబూబ్ నగర్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మహబూబ్ నగర్ జిల్లాలో లోక్సభ ఎన్నికల్లో విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్క అధికారి నిష్పక్షపాతంగా తమ బాధ్యతలు నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల అధికారి రవినాయక్ ఇప్పటికీ మార్గదర్శకాలు జారీ చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. విధుల్లో పాల్గొంటున్న ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికీ ఆ ప్రక్రియ అయితే పూర్తిగా అయిందని చెప్పవచ్చు. ఎన్నికల పోలింగ్ కు ముందు ప్రతి ఓటర్ కు పోలింగ్ చిట్టీలు అందేలా చూడాలని చెప్పి జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశారు. ఇప్పటి వరకు దాదాపు 60% పోలింగ్ చిట్టీల యొక్క పంపిణీ కూడా పూర్తయింది అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది. అదేవిధంగా జిల్లాలో మద్యం గాని డబ్బు గాని ఎలాంటి ప్రభావం లేకుండా ప్రత్యేకంగా ఏర్పాటు అయితే చేశారు. అదేవిధంగా సి విజిల్ 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదులన్నింటినీ కూడా ఎప్పటికప్పటికి పరిష్కరించేందుకు అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంబడే అక్కడికి స్క్వాడ్స్ అదేవిధంగా పోలీసులు వెళ్లే విధంగా ఈ యొక్క కార్యక్రమం అయితే జిల్లా యంత్రాంగం అయితే తీసుకుంటుంది. మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు. అన్ని ప్రశాంతంగా జరిగినటువంటి నేపథ్యంలో ఈసారి కూడా ఎలక్షన్లను ప్రశాంతంగా జరిగే విధంగా అధికారులు చేస్తున్నారు. ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ అయితే రూపొందించారు అధికారులు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నామినేషన్ పత్రాల ఉపసంహరణ తర్వాత ఎంతమంది పోటీలో మిగిలారండి? మహబూబ్ నగర్ లో 31 మంది బరిలో ఉన్నారు. ఎన్నికల అధికారులు నామపత్రాల ఉపసంహరణ అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను అయితే ప్రకటించారు. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో మొత్తం 42 మంది 72 సీట్ల నామపత్రాలు అయితే దాఖలు చేశారు. వీరిలో 7 దరఖాస్తులను అధికారులు తిరస్కరించగా మరో 4 సమర్పించుకున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 31 మంది పోటీ చేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి రవినాయక్ ఇప్పటికే ప్రకటించారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతోందండి? ప్రధాన పార్టీలు ఇంకా ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తున్నారు? మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ప్రధాన పార్టీలు బలహీనతలపై ప్రధానంగా దృష్టి సాధిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సు 2 సార్లు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే పర్యటించి గెలుపుపై ప్రత్యేకంగా పార్టీ శ్రేణులతో చర్చించినటువంటి నేపథ్యం అయితే ఉంది. అదేవిధంగా భాజపా అభ్యర్థుల కోసం కేంద్ర మంత్రి అమిత్ షా అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి గెలవాల్సిన స్థానంగా వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నుంచి ఇప్పటికే దాదాపు 8 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి జిల్లాలో ఈ యొక్క స్థానానిపై ఉన్నటువంటి ఆసక్తి వాళ్ళు తెలుసుకోవచ్చు. ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఈ స్థానంపై ప్రత్యేకంగా దృష్టి సాధించాలని చెప్పవచ్చు. బీజేపీ కూడా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకేఆర్ నాయక్ నుంచి పోటీ చేస్తుండటంతో బీజేపీ కూడా పట్టుదలతో ఈ స్థానాన్ని ఎలాగైనా విజయం సాధించాలని చెప్పి ప్రచారం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అదేవిధంగా మరోపక్క బీఆర్ఎస్ పార్టీ కూడా కంటిన్యూగా ఇక్కడ గెలిచినటువంటి నేపథ్యం అయితే వాళ్ళకు ఉంది. ఈ నేపథ్యంలోనే ఈసారి ఎలాగైనా మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో వాళ్ళైతే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఎంపీ వన శ్రీనివాస్ రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. వేసవి ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంది కదండి, మరి ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ఎలా నిర్వహిస్తున్నాయి? మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎండ కూడా దాదాపు 43 దాకా ఎండ తీవ్రత ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎండకు కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. కార్నర్ మీటింగ్ల పేరుతో మీటింగ్ ఏర్పాటు చేస్తూ సాయంత్రం వేళల్లో అటు ఉదయం వేళల్లో ఇంటింటి ప్రచారం ఉధృతంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 10వ తేదీన నారాయణపేట జిల్లాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు కదా, ఈ మోదీ సభగా ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? నారాయణపేట జిల్లాకు మోదీ వస్తున్నట్లు బీజేపీకి అధికారికంగా సమాచారం అయితే తెలిపినటువంటి నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ అధికారులు అదేవిధంగా అటు పిఎంఓ అధికారులు అయితే నారాయణపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. 10వ తేదీన మోడీ పర్యటించే అవకాశం ఉన్నందున అటు పార్టీ శ్రేణులు అదేవిధంగా భద్రత కోసం పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం కోసం అటు పోలీస్ అధికారులు అదేవిధంగా ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే నారాయణపేట జిల్లాలో పర్యటించి ప్రత్యేకంగా పికెట్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈసారి ఎలాగైనా పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని బీజేపీ ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి అక్కడ నుంచి మీటింగ్ నిర్వహిస్తే ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తుందనే భావనతోనే మోడీ నారాయణపేట జిల్లాలో మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఇదండి మహబూబ్ నగర్ జిల్లా నుంచి మన విలేకరి గోకులం రవికుమార్ యాదవ్ అందించిన నివేదిక. థ్యాంక్ యూ రవికుమార్ గారు. మరో జిల్లాలో వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.